హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా 5 years వ్యాలంటైన్స్ జర్నీలో నేను మా హస్బెండ్కి ఏం గిఫ్ట్ ఇచ్చాను, తను నాకు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మా ఫస్ట్ వ్యాలంటైన్స్ డే మా ఎంగేజ్మెంట్ తర్వాత వచ్చిందనమాట. అప్పుడు ఇంకా మా మ్యారేజ్ అవ్వలేదు. అప్పుడు నేను మా హస్బెండ్కి మేమిద్దరము కలిసి కొన్ని పిక్స్ దిగాము. ఆ పిక్స్ అన్నిటిని కస్టమైజ్ చేయించి పిల్లోలాగా చేయించాను. ఇది నేను ఆన్లైన్లో కస్టమైజేషన్ చేయించుకున్నాను. కొన్ని సింగిల్ పిక్స్, కొన్ని కపుల్ పిక్స్ కలిపి పిల్లలాగా అరేంజ్ చేయించుకున్నాను అనమాట. నాకు మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకని మధ్యలో వ్యాలంటైన్స్ డేని కొటేషనే రాపిద్దామని కొటేషనే రాయించాను. మీకు కావాలంటే మొత్తం పిక్స్తో కూడా అరేంజ్ చేయించుకోవచ్చు. అది మన చాయిస్ అనమాట. నాకైతే ఇలానే నచ్చింది, అందుకని నేను ఇలానే చేయించుకున్నాను. మా సెకండ్ వ్యాలంటైన్స్ డే అనమాట. ఇది మా పెళ్ళాక ఫస్ట్ వ్యాలంటైన్స్ డే కూడా ఇదే. మా హస్బెండ్ గిఫ్ట్ ఇస్తాడని వెయిట్ చేశాను, బట్ ఆయన మర్చిపోయారు. నేను గిఫ్ట్ ఆర్డర్ చేశాను దానికోసం. ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను. ఆప్టికల్ ఇల్యూషన్ 3D లైట్ అనమాట. 7 కలర్స్ వస్తాయి. ఈ ప్లగ్ పిన్ తీసుకెళ్ళి సాకెట్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే కలర్స్ మారుతూ వెలుగుతూ ఉంటుంది. దీన్ని తీసుకున్న కొత్తలో రోజు బెడ్ లైట్ వేయకుండా దీన్నే ప్లగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసి పడుకునే వాళ్ళము. కలర్స్ వెలుగుతూ చాలా బాగుండేది. తర్వాత కొన్ని రోజులకి కలర్స్ వెలగడం స్లోగా తగ్గిపోయిందనమాట. ఇప్పుడైతే ఎప్పుడన్నా ఒకసారి పెడితే వెలుగుతుంది, లేకపోతే ఆరిపోతుంది. యాక్చువల్గా దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం వెనక వైట్ కలర్లో ఉంటుంది, గ్లాసీ కలర్లో ఉంటుంది. నేనేం చేశానంటే అల్మార్లో పెడితే అది కనిపించట్లేదు డిజైన్ అంతా అనేసి వెనకాల బ్లాక్ షీట్ అంటించాను. దాని మీద ఎందుకు కొటేషన్ చూసారా, లవ్ యూ ఫర్ ఎవర్ అని. నాకు ఇలాంటి కొటేషన్స్ ఉన్నాయంటే చాలా ఇష్టము. మీకు కావాలంటే మీషోలో ఉంది, పైన ట్యాగ్ చేస్తాను, తీసుకోండి. 3rd year వ్యాలంటైన్స్ డే కోసం మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇస్తాడా అని వెయిట్ చేయకుండా తనని నేను ఎలా సర్ప్రైజ్ చేయాలని ఆలోచించి ఈ బుజ్జి క్యూట్ కపుల్ సెట్ తీసుకున్నాను. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇది చూడటానికి ఇంత బుజ్జిగా ఉంది కదా, కానీ చాలా గట్టిగా ఉన్నాయి బొమ్మలు. వీటి రెండింటిని అరేంజ్ చేయడానికి కింద చిన్న స్టూల్ ఇచ్చారు. ఆ స్టూల్ మీద ఆ రెండింటిని కూర్చోబెట్టి ఆర్మర్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ క్యూట్ బొమ్మలు అంటే. దీని కాస్ట్ కూడా 200 అలా ఉంటుంది అనమాట. మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్స్కి అలా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే క్యూట్గా స్వీట్గా ఉంటుంది అనమాట ఈ గిఫ్ట్. ట్రై చేయండి. దీని లింక్ నేను పైన ట్యాగ్ చేస్తాను. ఈ వ్యాలంటైన్స్ డేకి మీ హస్బెండ్స్ మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా కామెంట్ చేయండి. లేదంటే నాలాగే మీరు మీ హస్బెండ్స్కి గిఫ్ట్ ఇస్తున్నారా? అయితే వీడియోని లైక్ చేయండి. 4th year వ్యాలంటైన్స్ డే కోసం నేను ఈ బుజ్జి కపుల్ గిఫ్ట్ తీసుకున్నాను అనమాట. దీని మీద కొటేషన్ ఉంటుంది, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని. అబ్బాయి అమ్మాయిని ఎత్తుకొని అంబ్రెల్లా పట్టుకొని ఉంటాడు. పక్కన ఐ లవ్ యూ అని వర్డ్స్ ఉంటుంది. లవ్ సింబల్ రెడ్ కలర్లో ఉండి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నేను ఈ గిఫ్ట్ కూడా మీషోలోనే తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే పైన ట్యాగ్ చేస్తాను, ఆర్డర్ పెట్టుకోండి. కింద ఉన్న బేస్ ఊడొచ్చిద్ది అనమాట మనకి. మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని దాన్ని అలా నించోబెట్టడానికి స్టాండ్ లాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ నేను మా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఓపెన్ చేసి ఇదేంటి ఇది ఎలా నిలబడుతుంది అని అనుకున్నాము. తర్వాత ఈ స్టిక్ లోపల ఉంది, దాన్ని తీసుకొని దానికి అడ్జస్ట్ చేస్తే చక్కగా నిలబడింది. ఫైనల్గా 5th year అనమాట. ఈసారి వ్యాలంటైన్స్ డేకి నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను అంటే ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో. ఎవరైనా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇది చూడటానికి గ్లాస్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది రెజిన్ మెటీరియల్ అనమాట. స్ట్రాంగ్గా ఉంటుంది, కింద పడినా కానీ పగలదు. హార్ట్ షేప్లో ఉంటుంది. దీని మీద కూడా కొటేషన్ ఉంటుంది. ఆ కొటేషన్ నాకు బాగా నచ్చింది, అందుకే నేను ఈ గిఫ్ట్ ఆర్డర్ చేశాను. ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ నిన్ను వదిలిపోయారు, వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు ప్రతిరోజు అని ఆ కొటేషన్ అనమాట. నాకు కొటేషన్ చాలా బాగా నచ్చింది, అందుకే నేను ఈ గిఫ్ట్ ఆర్డర్ చేశాను. ఈ గిఫ్ట్కి కూడా కింద బేస్ స్టిక్ ఇచ్చారు. హార్ట్ షేప్ని ఆ స్టిక్లో అడ్జస్ట్ చేస్తే అది నిలబడిద్ది అనమాట. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే పైన ట్యాగ్ చేస్తాను, తీసుకోండి. చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే తక్కువ ప్రేమ ఉన్నట్టు, పెద్ద ఇస్తే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అలా అని కాదు. మన కెపాసిటీకి తగ్గట్టు అది చిన్నగా ఇచ్చినా మనం ప్రేమతో ఇస్తే చాలు. మన హస్బెండ్స్ కూడా ప్రేమగా రిసీవ్ చేసుకుంటే అదే హ్యాపీ అనమాట.
అంతే ఈ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.